షర్మిలక్క, ఇది నీకే. వైఎస్ఆర్ గారు నిన్ను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళంట. నీ గురించి తెలుసుకుంటే అర్థమైంది మాకు. నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకునేవాళ్ళంట. అంత ప్రేమ అంట వైఎస్ఆర్ గారికి నువ్వంటే. అలాంటి ఆయన్నే నువ్వు గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయావు పక్కకి. ఈ రోజున అన్నని రోడ్డు మీదకి ఈడుస్తున్నావు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్టులు చదువుకుంటూ నీకెందుకు అంత గతి? నీకేం పట్టింది? జగన్ అన్న కూడా నిన్ను ఏ రోజు చెల్లిలాగా కాదు, ఒక పెద్ద కూతురులా చూసుకున్నాడు. వైఎస్ఆర్ గారి పరువు నిలబెట్టాల్సింది పోయి ఈ రోజున నువ్వే రోడ్డు మీదకి తీసుకొస్తున్నావంటే ఇక నుంచి నిన్ను ప్రతిపక్షంలానే చూడాల్సి వస్తుంది. మేము కూడా నీకు అన్నగా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేకపోవచ్చు, కానీ కొన్ని వేల మంది చెల్లెళ్ళను మాలాంటి వాళ్ళం ఆయనకున్నాం. నీకు అవసరం లేకపోతే నువ్వు పక్కకెళ్ళు. అలా అని పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఇక నుంచి నిన్ను కూడా విమర్శించాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఈ రోజున మా నాయకుడి దాకా వచ్చావు కాబట్టి, నువ్వు ఇంత శృతి మించి మాట్లాడుతున్నావు కాబట్టి నీకు కూడా గట్టిగా మేము మాట్లాడాల్సి వస్తుంది. ఇక వైఎస్ఆర్ గారి బిడ్డ అనే సంగతి మర్చిపోవాల్సి వస్తుంది. అది గుర్తు పెట్టుకొని నువ్వు నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటది. షర్మిలక్క, ఇది నీకే. వైఎస్ఆర్ గారు నిన్ను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళంట. నీ గురించి తెలుసుకుంటే అర్థమైంది మాకు. నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకునేవాళ్ళంట. అంత ప్రేమ అంట వైఎస్ఆర్ గారికి నువ్వంటే. అలాంటి ఆయన్నే నువ్వు గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయావు పక్కకి. ఈ రోజున అన్నని రోడ్డు మీదకి ఈడుస్తున్నావు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్టులు చదువుకుంటూ నీకెందుకు అంత గతి? నీకేం పట్టింది? జగన్ అన్న కూడా నిన్ను ఏ రోజు చెల్లిలాగా కాదు, ఒక పెద్ద కూతురులా చూసుకున్నాడు. వైఎస్ఆర్ గారి పరువు నిలబెట్టాల్సింది పోయి ఈ రోజున నువ్వే రోడ్డు మీదకి తీసుకొస్తున్నావంటే ఇక నుంచి నిన్ను ప్రతిపక్షంలానే చూడాల్సి వస్తుంది. మేము కూడా నీకు అన్నగా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేకపోవచ్చు, కానీ కొన్ని వేల మంది చెల్లెళ్ళను మాలాంటి వాళ్ళం ఆయనకున్నాం. నీకు అవసరం లేకపోతే నువ్వు పక్కకెళ్ళు. అలా అని పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఇక నుంచి నిన్ను కూడా విమర్శించాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఈ రోజున మా నాయకుడి దాకా వచ్చావు కాబట్టి, నువ్వు ఇంత శృతి మించి మాట్లాడుతున్నావు కాబట్టి నీకు కూడా గట్టిగా మేము మాట్లాడాల్సి వస్తుంది. ఇక వైఎస్ఆర్ గారి బిడ్డ అనే సంగతి మర్చిపోవాల్సి వస్తుంది. అది గుర్తు పెట్టుకొని నువ్వు నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటది.